ఎన్టీఆర్ 100వ చిత్రం గుండమ్మ కథ, 200వ చిత్రం కోడలు దిద్దిన కాపురం. విశేషం ఏమంటే ఈ రెండు సినిమాల్లోనూ సావిత్రి, సూర్యకాంతం ప్రధాన పాత్రలు పోషించారు. కోటీశ్వర్ల ఇళ్లలో ఉండే పరిస్థితులను చూపిస్తూ అస్తవ్యస్తమైన ఓ జమీందార్ కుటుంబాన్ని ఆ ఇంటి పెద్ద కోడలు ఎలా చక్కదిద్దిందో చూపించారు ఎన్టీఆర్. ఈ చిత్రానికి ఆయనే కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. కోడలు దిద్దిన కాపురం చిత్రం ఎన్టీఆర్ ఎస్టేట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాత కాగా ఆయన మిత్రుడు డి యోగానంద్ దర్శకుడు, టీవీ రాజు సంగీతాన్ని అందించారు. ఎన్టీఆర్ తన సొంత చిత్రాలలో సమకాలీన సమస్యలను చర్చిస్తూ వాటికి తగిన పరిష్కారాలు చూపించేవారు. అదే తీరులో కోడలు దిద్దిన కాపురంలోనూ నాటి బ్లాక్ మార్కెట్ పైన, ఉన్నవారి తీరుపైన, దొంగ స్వాములపైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోడలు దిద్దిన కాపురం ఘన విజయం సాధించి 1970 బ్లాక్ బస్టర్ గా నిలిచి రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల రివార్డులే కాదు, ప్రభుత్వ అవార్డులు లభించడం మరింత విశేషం. మేఘ సందేశం 1982లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒక కళాత్మక చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందర్రామూర్తి పాటలు రాశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి. సుశీల, కెజె యేసుదాసు పాటలు పాడారు. దర్శకత్వం దాసరి నారాయణరావు, నిర్మాణం దాసరి పద్మ, కథ దాసరి నారాయణరావు, చిత్రానువాదం దాసరి నారాయణరావు. తారాగణం అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ, కొంగర జగ్గయ్య. సంగీతం రమేష్ నాయుడు. సంభాషణలు దాసరి నారాయణరావు. ఛాయాగ్రహణం పిఎన్ సెల్వరాజు. నిర్మాణ సంస్థ శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియేషన్స్. పంపిణీ తారక ప్రభు ఫిలిమ్స్. విడుదల తేదీ 1982 సెప్టెంబర్ 24. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన 200వ చిత్రం. విరహము, దాహము, విడలేని మోహము. లోకంలో అన్ని ఇళ్లకు గేట్లు, గడియలు ఉంటాయి. గేట్లు, గడియలు ఉన్న ఇళ్లలో భార్య, భర్త, పిల్లలు ఉంటారు. అది ఇల్లవుతుంది. అక్కడ కాపురం కొలుగుంటుంది. కాని లోకంలో కొన్ని ఇళ్లకు గేట్లు, గడియలు ఉండవు. అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అక్కడ బతుకు చెడిన స్త్రీ ఉంటుంది. కాలికి గజ్జె కట్టి ఆడే మేళకత్తె ఉంటుంది. చూపులతో లోబెర్చుకుని పలుకుతో దాసోహం చేసుకునే దలయాలు ఉంటుంది. అది ఇల్లు కాదు, గుడి కాదు, రసికుల కార్యక్షేత్రం. కాని ఆ ఎడారిలో కూడా ఒక గడ్డి పువ్వు ఉంటుంది. సౌందర్యవంతమైన హృదయమున్న ఒక దేహముంటుంది. ఒక సంస్కారవంతమైన ఆత్మ ఉంటుంది. దానిని చూసి ఒక పురుషుని మనసు స్పందిస్తే, ఆ పురుషుని కోసం ఆమె పరితపిస్తే అదే మేఘ సందేశం. రవీంద్రబాబు పాత్రను ధరించిన అక్కినేనికి ఆ ఊళ్ళో మంచి పేరు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది. దారిన పోతుంటే అందరూ దండాలు పెడుతూ ఉంటారు. ఊరికి మంచైనా చెడైనా అతడు చూడాల్సిందే. తెల్లటి దుస్తులు ధరించి పైన శాల్వా తొడుక్కుని మల్లె పువ్వులా ఉండే అక్కినేనికి లోపలెక్కడో భావుకత్వం దాగి ఉంటుంది. మబ్బులను చూసినా, మల్లెలను చూసినా, సాయం సంచెవేళలో గుంపులు తిరుగుతూ ప్రవహించే గోదారిని చూసినా అతడి హృదయంలో ఏవో సంవేదనలు రేగుతాయి. వాటికి భాష ఇవ్వాలని ఉంటుంది. వాటిని తన గొంతుతో తడపాలని ఉంటుంది. కాని అందుకు కావలసిన స్ఫూర్తి లభిస్తూ ఉండదు. ఇంట్లో భార్య నుంచి అలాంటి ఉత్సాహాన్ని పొందాలని అనుకుంటాడు. ఆమెను తన భావ సుందరిగా ఊహించుకుంటూ ఉంటాడు. కాని ఆ పాత్రను పోషించిన జయసుధ ఉట్టి భర్తచాటు ఇల్లాలు. ఎప్పుడూ పూజలు, రథాలు అంటూ తడిబట్టల్లో తులసికోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భర్తతో పాటు కలిసి సరదాగా భోంచేయకుండా గడపవతలు కూర్చుని ఇవాళ ఉపవాసం అంటూ ఉంటుంది. ఆకాశంలోని చందమామను కిటికీలో నుంచి చూస్తూ భార్యతో ఊసులాడాలని అతడనుకుంటే ఆమె చాప మీద అలసి నిద్రపోతూ ఉంటుంది. అతడికి అసంతృప్తి ఉంది. అది బయటకు తెలుస్తూ ఉంది. కాని ఆమెకు కూడా అసంతృప్తి ఉంది. మామూలు ఇల్లాలుగా భర్త సన్నిధికి చేరాలనుకున్నప్పుడల్లా అతడు ఏవో ఊహల్లో, మరేవో ఆలోచనల్లో మునిగి ఉంటాడు. మనసులో కవితలు అల్లుకుంటూ భార్యను పట్టించుకోకుండా ఉంటాడు. ఇది తూర్పు పడమరల కాపురం. పైకి మర్యాదపూర్వకంగా కనిపిస్తున్న అగాధం ఉన్న కాపురం. ఈ అగాధంలో అల్పపీడనం ఏర్పడడానికి పద్మ పాత్రధారి జయప్రద వచ్చింది. ఊరి బయట ఏటి ఒడ్డు ఆమె నివాసం. సాయంత్రమైతే ఆట పాట ఆమె వృత్తి. వచ్చిన మగవారిని నాట్యంతో మురిపించటం ఆమె భుక్తి. కాని ఆమె వృత్తిది పతనావస్థ గాని ఆమె మనసుది కాదు, సంస్కారాంది అంతకన్నా కాదు. ఆమె ఎంతో లలితంగా ఉంటుంది.
అంతకంటే లలితంగా ఆమె పాట నాట్యం ఉంటాయి. వాటికంటే లలితంగా ఆమె సంస్కారం ఉంటుంది. జయదేవుని అష్టపదిని పాడుతూ పాదాలతో మువ్వలను కదిలిస్తున్న వేళ అక్కినేని ఆమెను చూస్తాడు. ఇసుక తిన్నెల మీద పురిని విదిల్చిన నెమలివలే, గొంతును ఎగజిమ్మిన కోకిల వలె ఉన్న ఆమెను చూడగానే అతడిలో ఆ క్షణమే ఆసువుగా కవితావేశం పొంగుతుంది. భావం ఉప్పొంగుతుంది. భాష ఆధీనంలోకొచ్చి పదం బయల్పడుతుంది. ఆమె పాటకతడు తన భావాన్ని కలుపుతాడు. మొదటిసారి వారిరువురి కళాహృదయాలకు అలా లంకెపడుతుంది. అలా అతడు తన వెలితిని తీర్చే చిరునామాగా ఆమెను మలుచుకుంటాడు. మేఘ సందేశం భావుకులైన ఒక స్త్రీ పురుషుల కథ. వారి బంధానికి లోకం అంగీకారం లేకపోవచ్చు, కాని ప్రకృతి అంగీకారం మాత్రం ఉంది. 1980లో శంకరాభరణం వచ్చింది. నిద్రావస్థలో ఉన్న సంగీత నాట్యాలను, సాహిత్యాన్ని అది ఒకసారి వెన్ను చరిచి ఉలిక్కి పడేలా చేసింది. చాలామంది దర్శకులు ఆ సినిమాతో స్ఫూర్తి పొందారు. దాసరి నారాయణరావు 1982లో మేఘ సందేశం తీస్తే, జంధ్యాల ఆ మరుసటి సంవత్సరం ఆనంద భైరవి తీశారు. శంకరాభరణంలో సోమయాజులను చూసి మంజు భార్గవి స్ఫూర్తి పొందితే, మేఘ సందేశంలో జయప్రదను చూసి అక్కినేని స్ఫూర్తి పొందుతాడు. శంకరాభరణంలో శంకరశాస్త్రి పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడితే, ఇక్కడ అక్కినేని కుటుంబానికి భంగం ఏర్పడింది. ఎంతటి కళాకారులైనా ఎవరిని చూసి స్ఫూర్తి పొందినా కుటుంబం భంగం కావడం ప్రేక్షకులకు నచ్చదు. ఆ ఇబ్బంది మేఘ సందేశంలో ఉంది. దాసరి వంటి కమర్షియల్ డైరెక్టర్, అక్కినేని వంటి కమర్షియల్ హీరో కలిసి ఆ రోజులలో మేఘ సందేశం వంటి కళాత్మక సినిమా తీయడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ సాహసానికి సంగీత దర్శకుడు రమేష్ నాయుడు, గీతకర్తలు దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామూర్తి, కెమెరా సెల్వరాజ్ తోడు నిలిచి సినిమాను క్లాసిక్ గా మలిచారు. మేఘ సందేశం రిలీజ్ అయిన వెంటనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయకపోయినా మెల్లగా అది క్లాసిక్ స్థాయికి నిలువగలిగి జాతీయ అవార్డులు తెచ్చుకుని గుర్తింపు పొందగలిగింది. అక్కినేని, జయప్రద, జయసుధ, దాసరి ఈ నలుగురి జీవితంలో నేటికి ఇది ముఖ్యమైన సినిమా. అంతేనా, కళ ఉన్నంతకాలం కాలదోషం లేని సినిమా. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మేఘ సందేశం సినిమాను మ్యూజికల్ అనాలి. ఇది సంగీతం మధ్య సినిమాయే తప్ప సినిమా మధ్య సంగీతం కాదు. సినిమాలో 10 పాటలుంటే 10 పాటలను సంగీత దర్శకుడు రమేష్ నాయుడు సృజనాత్మకతతో పతాక స్థాయికి తీసుకెళ్లారు. శంకరాభరణంకు బాలు అన్ని పాటలు పాడితే, మేఘ సందేశంలో యేసుదాసు అన్ని పాటలు పాడి జాతీయ అవార్డు గెలుచుకున్నారు. వేటూరి రాసిన ఆకాశ దేశాన ఆషాఢ మాసాన పాటకు జాతీయ అవార్డు వచ్చింది. సుశీల పాడిన నిన్నటిదాకా శిలనైనా, ఆకులో ఆకునై ముందు తెలిసిన ప్రభు ఈ పాటలన్నిటికీ ది అవార్డు పొందారు. మేఘ సందేశం విడుదలయ్యాక దాని ఎల్పి రికార్డులు విస్తారంగా అమ్ముడుపోయాయి. పల్లెటూరి వాళ్లు కూడా ఆకాశ దేశాన పాటను హం చేశారు. మెరిసేటి ఓ మేఘమా అని మురిసిపోయారు. నిజంగానే మంచి సంగీతానికి అవి మంచి రోజులు. నేషనల్ అవార్డ్స్. దాసరి నారాయణరావు జాతీయ పురస్కారాలు ఉత్తమ తెలుగు చిత్రం. రమేష్ నాయుడు జాతీయ చిత్ర పురస్కారాలు ఉత్తమ సంగీత దర్శకులు. పి సుశీల జాతీయ చిత్ర పురస్కారాలు ఉత్తమ గాయని. కెజె యేసుదాస్ జాతీయ చిత్ర పురస్కారాలు ఉత్తమ గాయకుడు. దాసరి నారాయణరావు నంది ఉత్తమ చిత్రాలు స్వర్ణ నంది. దాసరి నారాయణరావు ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రం. నంది అవార్డ్స్ 1982. బెస్ట్ ఫీచర్ ఫిలిం గోల్డ్ దాసరి నారాయణరావు. బెస్ట్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. బెస్ట్ యాక్ట్రెస్ జయసుధ. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు. బెస్ట్ లిరిసిస్ట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి. బెస్ట్ మెయిల్ ప్లేబ్యాక్ సింగర్ కెజె యేసుదాస్. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ పి సుశీల. బెస్ట్ ఆడియోగ్రాఫర్ ఏఆర్ స్వామినాథన్. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పిఎస్ సెల్వరాజ్. గాయని పి సుశీల గారికి ప్రియే చారుశీలే పాటకు జాతీయ పురస్కారం, ఆకులో ఆకునే పాటకు నంది పురస్కారం లభించాయి. ఇవండి మేఘ సందేశం చిత్ర విశేషాలు. వీలైతే ఈ చిత్రాన్ని చూసి ఆనందించండి. వర్తమాన సామాజిక సమస్యల మీద, రాజకీయ వ్యవస్థ మీద గళమెత్తే సినిమాలు చేయాలంటే మన స్టార్ హీరోలు వెనకడుగు వేస్తారు. ఎందుకంటే వాటిల్లో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, హీరోని ఎలివేట్ చేసే ఫైట్స్ ఉండవు, హీరోయిన్ తో డ్యూయెట్స్ ఉండవు. అందుకే స్టార్స్ ఇలాంటి సినిమాల జోలికెళ్లరు. పైగా హిట్ అవుతాయో లేదో అనే డౌట్ కూడా ఉంటుంది. అయితే 1982లో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఈనాడు వీటన్నింటికీ మినహాయింపు. యువతలో అభ్యుదయ భావాలు రేకెత్తించిన కృష్ణ గారి 200వ చిత్రం విప్లవ సినిమాల్లో ఏనాడైనా టాప్ ప్లేస్ లో ఉండే సంచలనం ఈనాడు. అది
1982 సూపర్ స్టార్ కృష్ణ 200వ చిత్రానికి చేరువవుతున్న టైం. 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు తన కెరీర్ లో ఎలాగైతే ది బెస్ట్ మూవీగా నిలిచిందో ఈ 200వ చిత్రం కూడా అలానే గుర్తుండిపోవాలని ఛత్రపతి శివాజీ కథని రెడీ చేయిస్తున్నారు. ఎన్ని వర్షన్స్ రాసినా స్క్రిప్ట్ బాగా రావడం లేదు. అయినా ఒక టీం ని పెట్టి రాయిస్తూనే ఉన్నారు కృష్ణ. ఆ టైంలో ఆయన ఫుల్ బిజీ. తన సొంత సంస్థ పద్మాలయకు కూడా డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. దాంతో ఆయన తమ్ముడు హనుమంతరావు ఒక చిన్న సినిమా చేద్దాం అనుకున్నారు. అప్పుడే మలయాళంలో ఈనాడ్ అనే మూవీ రిలీజ్ అయి మంచి టాక్ తో రన్ అవుతుంది. ఆ సినిమా హనుమంతరావు గారికి బాగా నచ్చేసి వెంటనే రీమేక్ రైట్స్ కొనేశారు. హీరోగా శ్రీధర్ ని ఎంపిక చేశారు. డైరెక్టర్ గా పి సాంబశివరావు. ఆయన ఈనాడ్ మూవీ అంతా చూశాక కృష్ణ గారిని కలిసి, సార్ ఈ సినిమా మీకైతే బాగా సూట్ అవుతుంది అని చెప్పాడు. కృష్ణ గారి ఇమేజ్ అప్పటికి విపరీతమైన మాస్. ఈ కథలో ఏమో అస్సలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, నాకెలా సెట్ అవుతుంది అనే ఆలోచనలో పడ్డ కృష్ణ గారు రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి ఈనాడ్ సినిమా చూడమని చెప్పారు. వారు కూడా సినిమా చూసి బాగుంది సార్, తెలుగులో మీకైతే ఇంకా బాగుంటుంది అని చెప్పారు. కృష్ణ ఆశ్చర్యపోయారు. ఇంకోసారి సినిమా చూసి తన 200వ చిత్రంగా ఈనాడు ప్రకటించారు. శివాజీ స్క్రిప్ట్ సరిగా రావడం లేదు కదా, దాన్ని పక్కన పడేశారు. పరుచూరి బ్రదర్స్ ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు. ఆ టైంలో ఈనాడు పేపర్ జనాల్లో బాగా పాపులర్ అవుతుంది. దాంతో ఈనాడు టైటిల్ అందరికీ రీచ్ అయింది. ఇందులో కృష్ణ గారికి హీరోయిన్ ఉండదు, డ్యూయెట్స్ ఉండవు. అయినా తన ప్రెస్టీజియస్ 200వ చిత్రానికి ఇలాంటి కథని ఎంచుకోవడం ఆయన గట్స్ కు నిదర్శనం. అలానే తనకెంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు పేరే ఇందులో తన పాత్రకు రామరాజుగా పెట్టుకున్నారు. మిగతా కాస్టింగ్ అంతా పూర్తి చేసుకుని 1982 జూన్ 9న చెన్నైలో షూటింగ్ ప్రారంభించుకుంది ఈనాడు. చెన్నై కృష్ణా గార్డెన్స్ లో ఒక స్లమ్ సెట్ వేసి అక్కడే చాలా భాగం షూటింగ్ జరిపారు. గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో కొంత భాగం షూటింగ్ జరిగింది. ఇక్కడ కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి జనాల్ని కంట్రోల్ చేయడానికి స్పెషల్ పోలీస్ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. క్లైమాక్స్ మాత్రం విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర 2 రోజుల పాటు చిత్రీకరించారు. అలా 35 రోజుల్లో సినిమా అంతా కంప్లీట్ అయింది. బడ్జెట్ 30 లక్షలు. 1982 డిసెంబర్ 17న ఈనాడు మూవీ 42 కేంద్రాల్లో రిలీజ్ అయింది. అప్పటి సామాజిక స్థితిగతుల పైన, కుళ్ళిపోయిన రాజకీయాల మీద బలంగా గళం విప్పిన చిత్రం ఈనాడు. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థపై రూపొందిన సీన్స్ అన్ని బాగా పేలాయి, ఆలోచింపచేశాయి. సారా ఉద్యమం, రాజకీయ నాయకుల పార్టీ మార్పులు లాంటి చాలా అంశాల మీద ఈ సినిమాలో చర్చించారు. క్లైమాక్స్ లో అయితే కృష్ణ గారు చెప్పే డైలాగ్స్, ఆ సీన్ లో ఆయన చనిపోవడం సూటిగా గుండెల్ని తాకుతుంది, మనలో విప్లవాన్ని రగిలిస్తుంది. అప్పట్లో చాలా మంది యువతలో అభ్యుదయ భావాలు మొలకెత్తడానికి దోహదం చేసింది ఈనాడు. ఈ సినిమా తర్వాత సమస్యల మీద ఉద్యమాలు చేయడానికి చాలా మందికి ధైర్యం వచ్చింది. ఇలాంటి సినిమాలకు మామూలుగా రీచ్ తక్కువ ఉంటుంది, కానీ జనాలు ఈనాడుని బ్రహ్మాండంగా ఆదరించారు. అభ్యుదయ భావాలు గల వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణ తన నట విశ్వరూపం చూపారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో తన నటనకు నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే. పి సాంబశివరావు గారి దర్శకత్వ ప్రతిభకు తోడు రాఘవులు గారి సంగీతం ఈనాడుకు ప్రాణం పోసింది. టైటిల్ సాంగ్, రండి కదిలి రండి అనే పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక్కో సీన్ ని ఎలివేట్ చేస్తుంది. రండి కదిలి రండి అనే పాటలో కృష్ణ సైకిల్ తొక్కుతూ వెళ్తుంటారు. విశేషం ఏంటంటే అప్పుడే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడం, దాని గుర్తుగా సైకిల్ కేటాయించడం కోఇన్సిడెంట్ అనుకోవాలి. అప్పట్లో అందరూ ఎన్టీఆర్ గారి పార్టీ సపోర్ట్ గా ఈ సైకిల్ వాడారేమో అని మాట్లాడుకున్నారు. అయితే ఈనాడు 100 రోజులు అయ్యాక, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాక ఎన్టీఆర్ గారిని ప్రశంసిస్తూ కృష్ణ గారు ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. ఈనాడు 100 రోజుల ఫంక్షన్ మద్రాస్ లోని పద్మాలయ ఆఫీస్ లో జరిగింది. ఇక ఈనాడు బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 27 కేంద్రాల్లో 50 రోజులు, 7 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది ఈనాడు. లేట్ రిలీజ్లు, షిఫ్ట్లతో కలిపి 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
గుంటూరులో 50 రోజులకు 4,50,000 కలెక్ట్ చేసి జిల్లా రికార్డు సృష్టించగా, కాకినాడ శ్రీదేవిలో 43 రోజులు, విజయవాడ యువరాజులో 43 రోజులు హౌస్ ఫుల్స్ అయింది. టోటల్ గా 2 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది ఈనాడు. ఇలాంటి మూవీస్ తో కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ వసూలు చేయడం అప్పట్లో కృష్ణ గారి మాస్ ఫాలోయింగ్ కు నిదర్శనం. తన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు ఎలాగైతే ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా కృష్ణ గారి కెరీర్ లో మిగిలిపోయిందో, 200వ చిత్రం కూడా అదే స్థాయిలో నిలిచిపోయేలా ముద్ర వేసింది ఈనాడు.